పత్తి రైతు మళ్లీ దగాపడ్డాడు. సీసీఐ కొర్రీలు ప్రైవేటు వ్యాపారుల మాయాజాలంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. రకరకాల సాకులు చెప్పి రేటు తగ్గిస్తూ ఉండడంతో పెట్టుబడి రాక్ కూడా నానా అగజాట్లు పడుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలో కర్షకుడి పరిస్థితిపై ఓ రిపోర్ట్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పత్తి వ్యాపారుల ఆధిపత్యం పెరిగిపోతోంది. జిన్నింగ్ వ్యాపారులు ఏది చెబితే అదే రేటు అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇష్టానుసారం ధర నిర్ణయిస్తూ రైతు జీవితాలతో ఆటలాడుతున్నాడు వ్యాపారి. దీంతో కనీసం పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లా మార్కెట్లో సీసీఐ ఇప్పటి వరకు 828 మంది రైతుల వద్ద 1,887 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. అలాగే ప్రైవేట్ వ్యాపారులు 93,953 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. కొంచెం అటు ఇటుగా సగం వరకు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో రైతులకు నష్టం తప్ప లాభం లేకుండా పోయింది. 8% నుంచి 12% తేమ దాటితే సీసీఐ కొనుగోలు చేయడం లేదు. 8 దాటాక 12 వరకు ఒక్కో పాయింట్ పెరిగే కొద్దీ రూల్స్ ప్రకారం డబ్బులు తగ్గిస్తూ వస్తుంది సీసీఐ. ఇక అంతకు మించితే ప్రైవేట్ వ్యాపారులే దిక్కు. మరోవైపు ఆధార్ లింక్, అప్డేట్, థంబ్, పట్టాదారే రావాలన్న నియమాలతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్లిపోతున్నారు. ఇదే అదనుగా రేటు దారుణంగా తగ్గించడంతో పాటు నెట్ పేమెంట్ పేరుతో కొంత పర్సెంటేజీ కట్ చేస్తున్నారు వ్యాపారులు. మరోవైపు మార్కెట్కు వచ్చే రైతులు తేమ ఎక్కువ లేకుండా పత్తి తీసుకొస్తే ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి రాదంటున్నారు అధికారులు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మన తెలంగాణ మార్కెట్ కంటే 100-150 ఎక్కువనే ఉంటుంది ఆదిలాబాద్లో. మళ్ళీ సీసీఐ ధర అయితే 7,521 ఉంది. రైతులు గమనించాలి, దయచేసి 8 నుంచి 12 వరకు మాయిచర్ తీసుకొస్తే మంచి ధర వస్తుంది. అలాగే ఒక 6 కానీ 7 కానీ మాయిచర్ వస్తే ఇంటెన్సివ్ కూడా ఇస్తున్నారు. 6% మాయిచర్కి 7,670 రూపాయలు వస్తాయి. నిన్న 6%లో ఒక 10 బండ్లు వచ్చినాయి, 7%లో 66 బండ్లు వచ్చినాయి. దయచేసి ఆరబెట్టుకొని తీసుకురావాలి. మరోవైపు నిర్మల్ జిల్లాలో నగదు పేరిట వ్యాపారులు 2 నుంచి 3% కట్ చేయడం, అటు కొమురం భీం జిల్లాలో సీసీఐ ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు చేయకపోవడం రైతులకు శాపంగా మారింది. దీంతో మరో గత్యంతరం లేక వచ్చిన రేటుకు తెగనమ్ముకోక తప్పడం లేదు.